వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి వీడియో ఏంటంటే సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. సాటర్డే రోజు నేను ఏమేం పనులు చేశానో, అలాగే మేమేం మసాలా ప్యాకింగ్ చేసామో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మేము చేసే మసాలా వ్యాపారం గురించి కూడా కుదిరినప్పుడల్లా వీడియోస్ పెడుతున్నాను. అసలు మా మసాలా మేము చేసే ప్యాకింగ్ ఐటమ్స్లో అవి ఎంత రేట్ పడుతున్నాయి, అలాగే ఎంతెంత క్వాంటిటీ పోయాలి, ఇవన్నీ కూడా కలిపి వీడియోస్ పెడుతున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో తాలింపు అలాగే మిరియాలు ఇవన్నీ ఎంతెంత రేటు పడుతున్నాయో కూడా వీడియోస్ పెట్టాను. ఇంతవరకు ఎవరన్నా చూడకపోతే చూసేయండి. అలాగే ఇప్పుడు నేను వచ్చేసరికి సాటర్డే రోజులో కన్నా కదండి, సాటర్డే రోజు మార్నింగ్ 5:15కి అలా లెగిసేసాను. లెగిసిన తర్వాత వెదర్ అనేది చాలా ప్రశాంతంగా ఉంది. ఒక 10 మినిట్స్ అలా రిలాక్స్ అయ్యి మార్నింగే కాఫీ తాగి ఫ్రెష్ అయిపోయి అన్నం లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి బియ్యం కడిగి పక్కన పెట్టేశాను. కోసం అని చెప్పేసి ములక్కాయ టమాటా ఎగురు చేద్దామని కట్ చేసి పక్కన పెట్టేశాను. ములక్కాయ పప్పుచారు అంతకుముందు తిన్నాంలే అని చెప్పేసి ఈసారి ములక్కాయ టమాటా కర్రీ చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్లో, అలాగే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట. ముందుగా కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, అలాగే తాలింపు గింజలు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని అవి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి టమాటాలు, ఉల్లిపాయలు, ములక్కాయలు కట్ చేసేసుకొని అవి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మనము వాటర్ అనేవి మగ్గిపోయేంత వరకు, అలాగే ముక్కలు అనేవి మగ్గిపోయేంత వరకు మనం వేయించిన తర్వాత సాల్ట్ అలాగే కారం వేసేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఉంటుందన్నమాట. ప్రాసెస్ అనేది చాలా సింపుల్ వేలో, చాలా సింపుల్ ప్రాసెస్ అయిన కర్రీస్ చేస్తానండి. ఎందుకంటే స్కూల్ టైంలో ఏ అయినా సరే హడావిడిగా చేయాలంటే కష్టం కదా, పైగా పిల్లలకు కూడా లేట్ అవుతుందని చెప్పి ఇలా సింపుల్గా అయిపోయే వంటలు అనేవి చేస్తాను మ్యాక్సిమం. ఇలా కర్రీ అనేది వాటర్ అనేవి నేను పోసిన వాటర్ అనేవి ఇంకిపోతున్నాయి అనమాట. మొత్తం అయిపోయిన తర్వాత ముక్కలు మగ్గిన తర్వాత ఇలా ఉంది. ఇలా మగ్గిన ముక్కల్లో కొంచెం అనేది మనకి ఎంత రుచికి సరిపోయిన సాల్ట్ అనేది వేసేసి తర్వాత కొంచెం పసుపు అలాగే కారం యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ పసుపు అనేది మిక్స్ అయింది. ఇక్కడ సాల్ట్ వేసేసి ఒకసారి గరిటెతో తిప్పేసిన తర్వాత కొంచెం కారం అనేది యాడ్ చేసుకోవటమే. కారం మేము చాలా తక్కువ తింటామన్నమాట, అందుకని కారం చాలా తక్కువ. అలాగే పచ్చళ్ళు కానీ ఏవైనా సరే తక్కువ తింటాము. ఇంకా కర్రీ అనేది కూడా మా ఇంట్లో లంచ్ చాలా వరకు తక్కువ తింటామంటే, ఎక్కువ శాతం టిఫిన్లు తింటాం అనమాట. ఇక్కడ కర్రీ అనేది అయిపోయింది. ఇంకా ఒక 5 మినిట్స్ కారం వేసిన తర్వాత అలా ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత పక్కన పెట్టేయటమే. అలా లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి అన్నం కూడా గ్యాస్ మీద ఒక పక్కన పెట్టేశానండి. అలాగే టిఫిన్ కోసం అని చెప్పి మా పాప గారె అడిగితే గారె కోసం పోసాను. వారంలో ఒక 2 డేస్ మాత్రం కంపల్సరీ గారె వండిద్ది అనమాట. అంత ఇష్టం గారె వచ్చేసరికి. గారె అలాగే దోశ అనేవి ఇష్టం అనమాట మా పాపకి. అందుకోసమని ముందు రోజే గారెకి పోసేసాను. ఇక్కడ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. అలాగే లంచ్ బాక్స్లోకి అన్నం కోసం అని చెప్పేసి బియ్యం అనేది గ్యాస్ మీద పెట్టేశాను. మార్నింగే కడిగి పెట్టేసా కదండి, నానిపోయినాయి. ఇలా అన్నం అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసి ప్యాన్ కింద పెట్టేసేసాను. ఇంకా అన్నం అయిన తర్వాత చట్నీ కోసం అని చెప్పి పచ్చిమిరపకాయలు అలాగే శనక్కాయ పప్పులు, శనగపప్పు వేయించేసేసాను అనమాట. చట్నీలో పచ్చి కొబ్బరి ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. పచ్చి కొబ్బరి లేకపోతే అంత టేస్ట్ ఏమి ఉండదు. కానీ చట్నీ కంపల్సరీ కాబట్టి ఇంకా చట్నీ చేసేసాను. చట్నీ చేసేసి తాలింపు వేసేసాను. అలాగే గారె కోసం అని చెప్పేసి ఇంకా ఆయిల్ అనేది గ్యాస్ మీద పెట్టేశానండి. ఆయిల్కి వేగేలోపు ఇంకా వేరే పనులు మిగతా పనులు చేస్తూ ఉంటాను అనమాట. ఆయిల్ కాగేలోపు ఇంక ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయింది. తర్వాత ఇంక మా పాపని రెడీ చేసేసిన తర్వాత ఇంకా గారె అనేది వేసేసి మా పాపకి ఇచ్చేసాను. ఇంట్లో వచ్చేసరికి మా పాపకి నాకే టిఫిన్ చేస్తామండి. ఇంకా మా హస్బెండ్ తినరు. నాకు మా పాప కోసమని గారె అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అటు నుంచి ఇటు వచ్చేలోపు కొంచెం బాగా వేగినాయి. టేస్ట్ అయితే పర్లేదు అనిపించింది. ఇంకా లంచ్ బాక్స్ కోసం బాక్స్ అనేది కట్టేశానండి. పాపకి అన్నం పెట్టేసి నెయ్యి వేసేసాను. అలాగే ఒక బాక్స్లో కర్రీ, అలాగే ఒక బాక్స్లో పెరుగన్నం కలిపేసి ఇచ్చేసాను. ఈ మధ్య స్నాక్స్ అనేవి ఏం తీసుకెళ్ళట్లేదండి. హెల్త్ బాగోని కాంచి ఇంకా స్నాక్స్ అనేవి తీసుకెళ్ళాలంటే ఇంక పెట్టట్లేదు అనమాట. అలాగే మా పాపని దించి వచ్చిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ అనేది కంపల్సరీ కదా. ఇంకా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా సరుకు అనేది పోస్తున్నాను. సరుకు వచ్చేసరికి గసాలు ప్యాకింగ్ చేయమంటే 10 షీట్స్ ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. 10 షీట్లు ప్యాకింగ్ చేయడం కోసం అని చెప్పి గసాలు పోస్తున్నాను. ప్రజెంట్ వచ్చేసరికి గసాలు 1600 దాకా పడుతుందండి కేజీ వచ్చేసరికి. మనకి షీట్స్ ఎన్ని అవ్వాలంటే ఒక 70 షీట్స్ దాకా అవ్వాలి. కేజీకి వచ్చేసరికి మనకి అట్లీస్ట్ 10 రూపాయలు 11 రూపాయలు రావాలంటే 70 షీట్స్ కంపల్సరీ చేసుకుంటే కానీ మనకి రావన్నమాట 10 రూపాయలు. అలాగే మనం షీట్ వచ్చేసరికి 35 రూపాయలకి కంపల్సరీ సేల్ చేయాలన్నమాట. అలాంటప్పుడే మనకి 10 రూపీస్ అనేది వస్తుంది. అలాగే కవర్లు కూడా 3 సైజ్ కవర్లు అండి. గసాలు
గసాలు వచ్చేసరికి చాలా తక్కువ పడతాయి ప్యాకెట్కి. దగ్గర దగ్గర ఒక 3 గ్రాములు 2 గ్రాములు అంతకన్నా ఎక్కువ ఉండవు అనమాట ప్యాకెట్లో గసాలు. అంత తక్కువ పోయాలి, అట్లయితేనే మనకి 70 షీట్స్ అనేవి అవుతాయి. ఇక్కడ 10 షీట్స్ కావాలంటే నేను ప్యాకింగ్ చేసేస్తున్నాను అండి. అలాగే వీటిని సీలింగ్ వేసేసాను. చాలా తక్కువ ఐటమ్సే పోయాల్సి వచ్చింది. గసాలు, అలాగే మిరియాలు, తాలింపు ఇవన్నీ అనమాట. నేను ఆల్రెడీ మన ఛానల్లో వచ్చేసరికి తాలింపు మిక్సింగ్ ఎలా చేయాలో కూడా వీడియో పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ చూడండి. మనం తాలింపు ప్యాకింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. అందుకే కంపల్సరీ నేను మిక్సింగ్ ఎన్నెన్ని కొలతలు తీసుకోవాలో వీడియో పెట్టాను. ఇంక ఇక్కడ తాలింపు పోసేస్తున్నానండి. తాలింపు కూడా ఒక 6 షీట్లు కావాలంటే 6 షీట్ల వరకు పోసేస్తున్నాను. పచ్చిపప్పు, సాయమినపప్పు, ఆవాలు అవన్నీ మిక్స్ చేశాను. అలాగే ఎండుమిరపకాయలు కూడా కేజీ వచ్చేసరికి 70 రూపాయలు అలా పడుతున్నాయండి. చాలా తక్కువ అనమాట. పావు కేజీ 70 రూపాయలు అలా పడతాయి. చాలా తక్కువ అనమాట. మనకి పైగా ఒక్కసారి పావు కేజీ తెస్తే మనకి చాలా షీట్స్ అవుతాయి అనమాట ఎండుమిరపకాయలు. ఇంకా చిన్న చిన్న ముక్కలు, చాలా తక్కువ ముక్కలు కట్ చేసేసుకొని మనం ప్యాకింగ్లోకి వాడుకోవాలి. అలాగే మిరియాలు కూడా ఒక 10 షీట్లు కావాలంటే ప్యాకింగ్ చేసేసాను. ఇంకా ఈ 10 షీట్లు మిరియాలు, తాలింపు, గసాలు వీటి వరకు ప్యాకింగ్ చేయాలంటే చేసేసానండి. ఇదేనండి నా సాటర్డే వ్లాగ్. నచ్చిందా అండి? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మేము చేసే మసాలా వ్యాపారం గురించి మీకు డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్లో అడగండి. బాయ్.